అందరి భార్యలు భర్తల కోసం ఆలోచిస్తారు, భర్తల కోసం ఎదురు చూస్తారు. కానీ నా భార్య మాత్రం నన్ను అర్థం చేసుకోదు. మీ భార్య మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని ఎందుకు అనుకుంటున్నారు బాబు గారు? నువ్వెవరు? నేను వాగ్దేవ్ అమ్మగారి ఇంట్లో పనిచేస్తున్నాను బాబు గారు. నీ పేరేంటి? బుచ్చమ్మ. నీకు ఇక్కడేం పని? నేనేం చేస్తున్నానో చూసి రమ్మని శాంభవి పంపించిందా నిన్ను? లేదు బాబు గారు, నేనే ఇక్కడికి వచ్చాను. అసలు నేను ఇక్కడికి వచ్చినట్టు అమ్మగారికి తెలియదు. దేనికి? అమ్మగారు అక్కడ ప్రతి నిమిషం మీ గురించి ఆలోచిస్తున్నారు. ఆ విషయం మీకు చెప్దామనే వచ్చాను. రాయబారం చేయడానికి వచ్చావా నువ్వు? చెప్పు. భార్యాభర్తల మధ్య అనురాగాలు అనుబంధాలు ఉండాలి, కానీ రాయబారాలు ఉండకూడదు బాబు గారు. అర్థం చేసుకోలేనప్పుడు మనస్పర్ధలే తప్ప మమకారాలని ఉండవు. ప్రతి నిమిషం నా గురించి ఆలోచిస్తుందని చెప్తున్నావు. అంత ఆలోచించేదే అయితే నన్నెప్పుడూ అర్థం చేసుకునేది. బిజినెస్ అన్నాక చాలా టెన్షన్స్ ఉంటాయి. మీటింగ్లు, కాన్ఫరెన్సులు, టెండర్లు, మార్కెటింగ్, పబ్లిసిటీస్, ప్లానింగ్స్, ప్రోగ్రెస్ అని ఇలా చాలానే ఉంటాయి. వీటన్నిటిని మించిన కాంపిటీషన్. దాన్ని తట్టుకొని నిలబడాలంటే అదంత ఈజీ కాదు. నిలబడితే సరిపోదు, ముందుకెళ్ళాలి. మనకంటే ముందున్న వాళ్లను దాటుకెళ్ళాలి, దూసుకెళ్ళాలి. అప్పుడే సక్సెస్ అవుతాం. దానికోసం కష్టపడాలి. సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ని నిలబెట్టుకోవడానికి, దాన్ని పెంచుకోవడానికి ఇంకా 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 కష్టపడాలి. కష్టపడితే సరిపోదు. టెన్షన్స్, ప్రెషర్స్, రిస్క్ అన్నీ 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 ఫేస్ చేయాలి. ఈ టెన్షన్స్తో వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. వాళ్ళకుండే చిన్న చిన్న కోరికలు, సరదాల్ని తీర్చలేకపోతున్నాను. అరే, అది కూడా అర్థం చేసుకోలేదామే? నేను నా కోసం కష్టపడుతున్నానా? వాళ్ళ కోసమేగా. అర్థం చేసుకోలేకపోతే ఎలా? అమ్మగారు మిమ్మల్ని అర్థం చేసుకోకపోతే మీరైనా అమ్మగారిని అర్థం చేసుకోవాలి కదా బాబు గారు. ఏమన్నావు? మీ సమస్యల్ని మీ భార్య అర్థం చేసుకోవడం లేదు అనుకునే బదులు మీ భార్య సమస్యని మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది కదా బాబు గారు. క్షమించండి బాబు గారు, నేను మీకు చెప్పేటంతటి దాన్ని కాదు. నేను మీలాగా పెద్ద పెద్ద చదువులు కూడా చదువుకోలేదు. మీలా తెలివైన దాన్ని కూడా కాదు. నా మనసుకి తోచింది చెప్తాను. నేను అనుకున్నది నిజమని నమ్మి చెప్తాను. మీలాంటి పెద్దవాళ్ళకి చెప్పడం తప్పని నాకు తెలుసు. నన్ను మన్నించండి బాబు గారు. మీ సమయం వృధా చేస్తున్నానని అనుకోకపోతే నేను విన్న చిన్న కథ మీకు చెప్తా. కథ? అవును బాబు గారు. ఇద్దరు వ్యక్తులు తమ సమస్యల గురించి చెప్పుకోవడానికి వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్లారు. వాళ్ళిద్దరూ తమ సమస్యల్ని ఆ గురువుకి చెప్పారు. గురువు గారు మొదటి వ్యక్తితో, నీ సమస్యకు పరిష్కారం ఉందా అని అడుగుతారు. ఉంది గురూజీ అని ఆ వ్యక్తి అంటాడు. పరిష్కారం ఉన్నప్పుడు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించకపోవడం నీదే తప్పు అని చెప్పగానే, నిజమే గురూజీ అని ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. గురువుగారు నీ సమస్యకి పరిష్కారం ఉందా అని రెండో వ్యక్తిని అడుగుతారు. లేదు గురూజీ అని ఆ వ్యక్తి చెప్తాడు. లేని దాని గురించి ఆలోచించడం ఎందుకు, చింతించడం ఎందుకు అని గురువుగారు ప్రశ్నించగానే రెండో వ్యక్తి కూడా అర్థమైంది గురూజీ అని చెప్పి వెళ్ళిపోయాడు. మీ భార్యాభర్తల సమస్యకి పరిష్కారం ఉందనుకుంటే తెలివిగా పరిష్కరించుకోవాలి. పరిష్కారం లేదు అనుకుంటే లేని దాని గురించి సమస్యను పెంచుకోవడం ఎందుకని అర్థం చేసుకొని ఆనందంగా ఉండాలి.
అర్థం చేసుకుంటే చాలు. సంతోషాలను ఇవ్వలేని సంపాదన కన్నా సంతోషాలని పంచగలిగే మంచి మనసుండడం ముఖ్యం. అర్థం చేసుకోగలిగే మంచి మనసు మీకుండబట్టే మీ స్థాయికి ఏమాత్రం సరితూగని నన్ను కోపగించుకోకుండా, నా మాటల్ని చేదరించుకోకుండా పెద్ద మనసుతో విన్నారు. మీ సమస్యకు పరిష్కారం మీ దగ్గరే ఉంది బాబు గారు. వెళ్ళొస్తానండి. బుచ్చమ్మ నా దగ్గరకు వచ్చి ఉండకపోతే ఇప్పుడు ఈ హ్యాపీ మూమెంట్స్ అన్నీ మిస్ అయి ఉండేవాడిని. నేను చేస్తున్న తప్పేంటో తెలుసుకునేలా చేసింది, నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేసింది. బుచ్చమ్ ఈజ్ ఎ సంథింగ్ స్పెషల్. నేను చేస్తున్న తప్పేంటో తెలుసుకునేలా చేసింది, నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేసింది. బుచ్చమ్ ఈజ్ ఎ సంథింగ్ స్పెషల్. నువ్వు నీ రాహుల్ బావని గుప్పెట్లో పెట్టుకోవే అని చెప్పాను. అది నీకు తేతకాలేదు. ఆ బుచ్చమ్మని చూడవే, శాంభవి దృష్టిలో అది ఒకేసారి 10 మెట్లు ఎక్కేసినది. పని మనిషికున్న తెలివి కూడా మీకు లేదేంటే? నీ శాతకంతాను చూస్తుంటే నాకే సిగ్గేస్తుంది. మిడిగుడ్లేసుకుని అలా సొత్తావేటే? నీకేం శాత కదా? మేం ఏం చేద్దామన్నా మధ్యలో ఆ శాంభవి పెద్ద పులిలా అడ్డుపడిపోతోంది. మేం ఇంకేం చేయగలమమ్మా? నిన్ను ఆ మాట అనడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదు? ఆ పెద్ద పులిని బుచ్చమ్మ బుట్టలో వేసుకున్నది. ఆ పనిదానికున్న తెలివితేటలు కూడా మీకు లేవు కదే. ఈ రోజుల్లో అమ్మాయిలు ఫేస్బుక్ లో చాటింగ్లు చేసి కుర్రాళ్ళను ప్రేమించేసి పెళ్లిళ్ళు కూడా చేసేసుకుంటున్నారు. నువ్వు నీ కళ్ళెదురుగా ఉన్నా నీ భావన కూడా లైన్లో పెట్టలేకపోతున్నావు. నువ్వింత జిడ్డు దాని అనుకోలేదే. రోజు రోజుకి ఇంట్లో ఆ పనిదాని వాల్యూ పెరిగిపోతూ మన వాల్యూ తగ్గిపోతున్నదే. ఏదో ఒకటి చెయ్యాల్సిందే. అప్పుడే వెళ్తానంటావేంటి కరణ్? ఈ పూట ఇక్కడే ఉండొచ్చు కదా? లేదు శ్యామ్, రేపు ఉదయం బెంగళూరు వెళ్ళాలి. అక్కడ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ కోసం నైట్ అంతా హోంవర్క్ చాలా చేయాలి. మళ్ళీ ఎప్పుడు వస్తావు డాడీ? పని అయిపోగానే వచ్చేస్తానమ్మా. ఓకే డాడీ. ఇప్పుడు మీ అక్క ప్లేస్లో నువ్వు ఛార్జ్ తీసుకున్నావు కాబట్టి ఇక్కడి ప్రాబ్లమ్స్ అన్ని త్వరగా సాల్వ్ చేసేసి మన ఇంటికి వచ్చేసాయి. నువ్వు రాగానే దేవి, నువ్వు, నేను ఎక్కడికైనా లాంగ్ ట్రిప్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. సరే. నువ్వు ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి తీసుకెళ్తాను. చాయిస్ ఈజ్ యువర్స్. నువ్వు హ్యాపీయేనా? ఐఎమ్ సో హ్యాపీ డాడీ. థ్యాంక్ యూ డాడీ. ఓహో, థ్యాంక్ యూ. మరి మమ్మీకి ఏంటి? నాకు కిస్ పెట్టి మమ్మీకి పెట్టకపోతే ఫీల్ అవుదా? కరెక్ట్ అమ్మా, కరెక్ట్. నువ్వు చెప్పింది కరెక్ట్. మమ్మీ సిగ్గుపడుతుంది డాడీ. నేను కళ్ళు మూసుకుంటానులేండి. ఉంటాను. బాయ్ శ్యామ్.
ఓ వెళ్ళొస్తా బుచ్చమ్మ. ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి బాబుగారు? క్యాంపుకి వెళ్లే పనుందట, మళ్ళీ వస్తానన్నారు. సరే బాబుగారు, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. బాయ్ శ్యామ్. ఉమ్. బుచ్చమ్మ, నువ్వు చేసిన సాయానికి నేనేం చేసినా చిన్నదవుతుంది. మీలాంటి వాళ్ళకి సాయం చేసేంత పెద్దదాన్ని కాదు బాబుగారు. ఏదో నా మనసుకి తోచిన మాట చెప్పానంతే. నువ్వు చెప్పిన మాట నన్ను మార్చడమే కాకుండా మా లైఫ్ని సెట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా విజిటింగ్ కార్డ్. నీకెప్పుడు మీ కోడలిగా మీ ఇంట్లో మొదటిసారిగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. ఇదే నా మొదటి పండుగ. నన్ను ఆశీర్వదించండి బాబుగారు. నేను మీ కోడల్ని అనే హక్కుతో, ఆనందంతో ఈ పండుగ చేసుకోవాల్సిందాన్ని, కానీ ఒక పని మనిషిగా చేసుకున్నాను. నా భర్త కాళ్లకు దండం పెట్టుకునే అదృష్టం కూడా లేకుండా భయపడుతూ చేసుకున్నాను బాబుగారు. నేనే మీ కోడళ్ళని తెలిస్తే వాగ్దేవ్ అమ్మగారు ఏం చేస్తారో అని భయం. తెలియకపోతే ఇలా పని మనిషిగానే మిగిలిపోతానేమో అన్న భయం. నా జీవితం ఏంటో, నా భవిష్యత్ ఏంటో నాకే అర్థం కావడం లేదు బాబుగారు. బాబుగారు, బాబుగారు, మీకు చలనం వచ్చింది. బాబుగారు, బాబుగారు, అరుణ్ బాబుగారు, మీకు స్పృహ వస్తుంది బాబుగారు. లేవండి బాబుగారు. బాబుగారు, మీరు లేవాలి బాబుగారు. మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబం, మా నాన్నగారు, నేను అందరూ ఉన్నాం. మీరు లేస్తేనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. లేవండి బాబుగారు, లేవండి బాబుగారు. పెద్దయ్య మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని కలవరిస్తున్నారు బాబుగారు. పెద్దయ్య గారి కోసమైనా మీరు లేవాలి బాబుగారు.
మీరు లేస్తేనే తప్ప మా నాన్నగారు శిక్ష నుంచి తప్పించుకోలేరు. నేను మా నాన్నగారిని విడిపించుకోవడం కోసమైనా మీరు లేవాలి బాబు గారు. పాప నా మాటలన్నీ వినేసిందా? అంటే ఒకవేళ నా గురించి తెలిసిపోయిందా? ఎందుకు బాధపడుతున్నావు? బాధ కాదు, సంతోషం. మమ్మీ డాడీ మళ్ళీ కలుస్తారని అనుకోలేదు. నాలాంటి వాళ్ళని బెదిరిస్తూ భయపెడుతూ ఉండాలి, అంతేకాని మేడంలు ఇలా ఏడవకూడదు. అర్థమైందా? ఈ రోజు నుంచి మనం బెస్ట్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఫ్రెండ్స్ కాబట్టి నాకేం చెప్పాలనిపించినా నీకు చెప్తాను. నీకేది కావాలన్నా నన్ను అడుగు, ఓకేనా? అలాగే చిన్న మేడం. నో, నన్ను మేడం అని పిలవద్దు. కాల్ మీ దేవి. మా ఫ్రెండ్స్ అందరూ అలానే పిలుస్తారు. సరే దేవి. పొమ్మనకుండానే పొగ పెట్టడం అనే సామెత ఉంది. అది వేసిన దూపంతోనే దాన్ని పంపించేయాలి. దాన్ని బయటికి పంపించడానికి మిమ్మల్ని కొంచెం వాడుకోక తప్పట్లేదు. క్షమించండి అన్నయ్య గారు.
క్షమించండి అన్నయ్య గారు.